నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఎల్ఎం యాదవ్. మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన, తెలంగాణ. ఈరోజు 27/8/2024 మంగళవారం సాయంత్రం వచ్చే చీకటైంది. ఇప్పుడు ప్రస్తుతానికి 8:35 టైం అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు నేను అవుటర్ రింగ్ రోడ్ మీదకి చేస్తున్నా. ఈ బండి మోడల్ వచ్చేసి 2017 మోడల్ అశోక్ లేండ్ దోస్తు ప్లస్ బండి, 5 బోలట్ల బండి. బండి బాగుంది. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నంబర్ వచ్చేసి 9963214437. ఈ బండికి వెనుక డోర్లు డబల్ డోర్ వేయాలి, ముందర బంపర్ వేయాలి, ముందర చిన్న టచ్అప్ ఉంది. అది రేపు అయిపోతుంది. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే రేపు కూడా రావచ్చు. బండికి ఏం పని లేదన్న, ఎక్సలెంట్ బండి ఉంది. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నంబర్ వచ్చేసి 9963214437. మాది హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్లు ఉంటుంది. నిజామాబాద్ నుంచి 60 ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో కామారెడ్డి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర వెహికల్స్ రేపు అందుబాటులో ఉన్నాయి. ఒకటి 17 మోడల్ అశోక్ లేండ్ దోస్త్ ఎల్ఎస్ బండి రెడీ ఉన్నది. రేపు పొద్దున వీడియో అది చేసేస్తా. ఈరోజు నేను ఈ బండి గురించి వచ్చిన, అందు గురించి దాని వీడియో చేయలేకపోయినా పొద్దుగాల వెళ్ళింటిని. ఆ బండికి చాలా మంది కాల్ చేసి ఇవ్వాలి, కానీ నేనే రేపు రండి రన్న అని చెప్పిన. అయితే ఇప్పుడు ఆ బండి 2 బండ్లు రెడీ ఉన్నాయి అన్న. ఒకటి ఎల్ఎస్ బండి, ఒకటి ప్లస్ బండి. ఏది అవసరం ఉంటుంది. అయితే ఒక చిన్న విన్నపం నాది. అయితే బండి కొనడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫైనాన్స్ అడుగుతారు. ఫస్ట్ అన్న ఫైనాన్స్ ఉన్నదా లేదా, నేను 50 కడతా, నాకు లోన్ కావాలి. ఓకే, లోన్ ఓకే. మరి లోన్ కావాలంటే మన చేతిలో మన పేపర్ అయితే ఉండాలి కదన్న. మన లోన్కు సంబంధించిన డాక్యుమెంట్ అయితే మన దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉంది, కానీ పాన్ కార్డు చాలా కొంతమందికి లేదు. పాన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు, బ్యాంక్ చెక్ బుక్, ఈ 3 మాత్రం కంపల్సరీ కావాలి. చెక్ బుక్ లేని లోన్ ఇయ్యరు. చాలామంది అప్పుడు ఇంటర్నెట్ తీసుకుందామంటారు. ఈ రోజులలో అట్లా ఇంటర్నెట్ ఇచ్చుడు ఆ సిస్టమ్ పోయిందన్న. కమ్సకం వారం 10 రోజులు పడుతుంది. ఓలన్నా బండి కొనాలి అని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాత్రం చెక్ బుక్ ముందే తీసి పెట్టుకోండి. ఏడ కొన్నా కూడా 100% లోన్ పోదామంటే చెక్ బుక్ కంపల్సరీ. చెక్ బుక్ అండ్ పాన్ కార్డు, ఈ 2 కంపల్సరీ కావాలి. ఇవి నా దగ్గర బండి కొన్నాక మళ్ళీ అప్పుడు పాన్ కార్డు కోతురు, అప్పుడు చెక్ బుక్లో కోతురు. దాని ద్వారా టైం ఎక్కువ అయిపోతుంది. ఒక్కొక్క బండి 20-25 రోజులు అవుతుంది. నాకు కూడా వర్కౌట్ అయితే లేదు. అందు గురించే చిన్న నా సజెషన్ నేను చెప్తున్నానా, తప్పుగా అనుకోకుండా. ఎవరైనా సరే లోన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ 3 అయితే 100% పక్క. మళ్ళీ ఇంకోటి షూరిటోళ్ళని కూడా ఫస్ట్ ఎదురాల్సి పెట్టుకోరి. ఎంత మనం ఫాస్ట్ మూవ్ చేసుకుంటే అంత లోన్ అయిపోతుంది, తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. అప్పుడు బండి మన చేతికి తొందరగా వస్తుంది. మనం ఇవన్నీ రెడీ ఉన్నాయంటే ఒక వారం రోజులల్లో బండి మన ఆయన వారు అయిపోతుంది. ప్లస్ డబ్బులు కూడా బండి ఓనర్కి వెళ్ళిపోతాయి. ఇది ఈరోజు వీడియో. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి. కరెక్ట్ మన హైదరాబాద్ నుంచి 120 ఉంటుంది, నిజామాబాద్ నుంచి 60 ఉంటుంది. రెండింటి మధ్యలో కామారెడ్డి ఉంటుంది. చాలామంది ఫోన్ చేసి హైదరాబాద్ ఎక్కడ అని ఇంకా కూడా అడుగుతారన్న. అలాగే ఆంధ్ర అన్నయ్యలు చాలామంది కాల్ చేస్తారు. దయచేసి వాళ్ళకు ఈ తెలంగాణ బండ్లు రావు. ఒకవేళ తెలంగాణ బండ్లు కావాలనుకుంటే ఏపీ ఉంటే మాత్రమే వస్తుంది. అది 13 మోడల్ వరకే. 14లో కొన్ని ఉన్నాయి, 13 మోడల్ వరకే వస్తాయి. అవి అక్కడ పనిచేస్తాయి, ఎందుకంటే అవిటికి ఎక్కువ ఖర్చు కాదు, ఏపీ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు టీఎస్ బండి అక్కడ ట్రాన్స్ఫర్ కావాలంటే ఇక దాని మోడల్ బట్టి ఆడ ట్యాక్స్ వస్తుంది. అందు గురించి నేను మళ్ళీ చెప్తున్నా. ఆంధ్ర మిత్రులందరికీ చాలామంది కాల్ చేస్తారు. దయచేసి ఆంధ్ర మిత్రులు వాళ్ళన్నా చూస్తే నేను ఆ మోడల్ చెప్తే మాత్రమే ఆ మోడల్ బట్టి ఫోన్ చేయకూరి. 14 మోడల్ నుంచి ఆంధ్రకు రావు. ఓన్లీ 13 మోడల్ లోపల 13 మోడల్ 12, 11 ఇవి వస్తాయి. దాన్ని మించిన మోడల్ మాత్రం ఆంధ్రకు రావన్న. ఇది ఈరోజు వీడియో. బండి సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. మీకు బండి పిక్కు చూపించే ప్రయత్నం కూడా చేస్తా. ఇక్కడ ఆ పనికి రాదు, కొంచెం సైడ్ తీసి ఆపుతా. 1 సెకండ్.
ఒక్కసారి బండి పిక్ చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఎక్సలెంట్ బండి ఉంది. వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరు. దోస్ ప్లస్ బండి ఇది. ఇటు కనబడే చీకటి ఉంటుంది. సరే అన్న, మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.